ప్రియాతు సీతా రామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు మహర్షి. సీతారాముల యొక్క కళ్యాణం పూర్తయింది. అయిన తరువాత రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి మీద విశేషమైనటువంటి ప్రేమతో ప్రారంభం. ఎందుకు రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే ప్రేమ అంటే, ప్రియాతు సీతా రామస్య దారాహ పితృకృతా ఇతి, నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు నిర్ణయం చేశాడు ఈమె నాకు భార్యగా ఉండాలి అని. కాబట్టి మా తండ్రి గారు నిర్ణయం చేశారు అంటే అందులో ఏ విధమైనటువంటి అయోమయం ఉండదు. వారు ఖచ్చితంగా నాకు అన్ని విధాలా తగినటువంటి కన్యనే భార్యగా సమకూర్చి ఉంటారు. తండ్రి మీద ఉన్న ఎనలేని గౌరవం చేత రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ప్రేమతో చూడడం ప్రారంభించాడు. అలా ప్రారంభించినటువంటి జీవనం గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. అది సీతమ్మ తల్లి యొక్క గుణముల వలన రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమైనది. అంటే మామగారు చేసినటువంటి నిర్ణయం అన్ని విధాలా సహేతుకమే, ఆయన ఖచ్చితమైన నిర్ణయం చేశారు అన్న విషయాన్ని సీతమ్మ తల్లి తన నడవడి చేత నిరూపణం చేసింది. గుణాద్రూప గుణాచ్ఛాపి, ఆమె ఏ ఏ గుణములు ఉండాలని మనం అనుకుంటామో ఆ గుణములనన్నిటినీ కూడా, అంటే భర్తని అనుగమించడం, భర్త యొక్క హృదయాన్ని తెలుసుకోవడంలో అంత గొప్పగా ఆయనని అనుగమించింది. అనుగమించి ప్రవర్తించినటువంటి కారణం చేత సీతారాముల యొక్క దాంపత్యం చాలా అన్యోన్యంగా ప్రవర్ధమానమవడం ప్రారంభమైంది అన్నారు మహర్షి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి శాశ్వతత్వము, లోకమునకంతటికీ కూడా మర్యాద చేకూర్చడం. ఎందుచేతంటే దాంపత్యము వ్యక్తిగత వ్యవహారము కాదు. మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాంపత్యం ఇద్దరూ కలిసి ఉంటే పరమ సంతోషం, సమాజానికి సంతోషం. దాంపత్యం నా ఇష్టం అనుకున్నంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. అది వాడి ఒక్కడితో సరిపోయేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కానీ కాదు. కష్టపడి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరికీ ఉన్నారు. ఆడపిల్లకి ఉన్నారు, మగపిల్లవాడికి ఉన్నారు. త్రోసిరాజని వాళ్ళని పక్కన పెట్టి చేసుకున్న వివాహంలో అంత కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క ఏడుపుతో ప్రారంభమవుతుంది ఆ పెళ్ళి. అసలు తల్లిదండ్రులనే బాధ పెట్టి వాళ్ళు అంత కుమిలిపోయేటట్టుగా చేసి ప్రారంభించినటువంటి సంసారం ఏ విధంగా వృద్ధిలోకి వస్తుంది? ఎక్కడైనా చిన్న వైక్లభ్యం వస్తే దిద్దే వాళ్ళు ఎవరుంటారు? తల్లిదండ్రులే అంత బాధపడితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు మాత్రం వాళ్ళని గౌరవంగా చూస్తారు? పైకి నోటి మాట ఎన్నైనా చెప్పచ్చు, యథార్థంగా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనికి వాళ్ళు అనుభవిస్తున్నారంటారు తప్ప నిజంగా త్రికరణ శుద్ధిగా అలా నిలబడడం సాధ్యమయ్యే విషయం కానీ కాదు. ఎంత మర్యాదతో ప్రారంభం చేశారో చూడండి మహర్షి ఆ శ్లోకాన్ని. తండ్రి కుదిర్చిన సంబంధము కనుక. మీకు ఇతపూర్వం కూడా నేను మనవి చేశాను. ఒకచోట కుశనాభుని వృత్తాంతంలో ఆ కన్యలు, నూర్గురు కన్యలు కలిసి వాయుదేవుని చేత శపింపబడి వైక్లభ్యము కల్పింపబడి వెళ్ళి తండ్రి ముందు పడిపోతే తండ్రి గారితో వాళ్ళు అంటారు, ఎప్పుడైనా సరే యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి, ఈ దేశమనందు ఆడపిల్ల స్వతంత్రించి తన భర్తని తాను ఎంచుకునేటటువంటి దుర్దినము రాకుండుగాక అంటారు. అది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు చెయ్యవలసినటువంటి నిర్ణయం. ఆ వివాహం అన్నది తండ్రి గారు చేశాడు ఆ నిర్ణయాన్ని. తండ్రి గారి మీద ఉన్న ప్రేమ చేత ఆయన నిర్ణయం చేసిన పిల్ల. ఆయన నాకు అనుకూలం కాని పిల్లని నిర్ణయం చెయ్యడుగా. అందుకే అంత ప్రేమతోటి చూడడం మొదలుపెట్టాడు రామచంద్రమూర్తి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య తండ్రి ఏదో నిర్ణయం చేశాడు కదా అని ఎంతకాలం సర్దుకుంటాడని కాదు. మామగారు చేసినటువంటి నిర్ణయం 100% నిజమే అని కోడలైన సీతమ్మ నిరూపించింది. తన గుణముల చేత, తన నడవడి చేత రామచంద్రమూర్తిని అనువర్తించి ఆయన హృదయంలో తాను స్థానాన్ని పొందడంలో కృతకృత్యురాలైంది. మహర్షి అంటారు,
రామస్తు సీతాయాసార్థం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. చాలా గొప్ప శ్లోకం. సీతారాముల యొక్క అన్యోన్యత గురించి మాట్లాడుతున్నారు. రామస్తు సీతాయాసార్థం విజహార బహూన్ ఋతూన్. అసలు వివాహం అనేటటువంటిది కామము ధర్మంతో ముడివేయడానికి కనుక వాళ్ళిద్దరూ చాలా కాలం సంతోషంగా విహారం చేశారు. అనేక ఉద్యానవనములలో ఉపవనములలో సంతోషంగా తిరిగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.